రోడ్డు మరమ్మతులు చేపట్టాలని శాంతియుత నిరాహార దీక్ష. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం నుంచి ములుబాగల్ రామసముద్రం వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పడిన చిన్న చిన్న గుంతలు కాలక్రమేణా పెద్ద గోతులుగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రహదారులు మరియు భవనాల శాఖ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు అయ్యూబ్ అలీఖాన్, బొత్స నరసింహులు, నాగరాజ తదితరులు పుంగమ్మ చెరువు కట్టపై శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి రహదారి నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. కానీ ఆ రోడ్డు మరమ్మతు చేయడానికి టెండర్ వేసిన తర్వాత కూడా ఆ టెండర్ వేసిన వ్యక్తులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఏదైనా అడిగితే తారు రాలేదు అని ఒక సాకు చెప్పడము జరుగుతూ ఉంది. ఈ నిరసన దీక్ష 10 రోజుల ముందు నుంచి మేము చేయాలని చెప్పి అనుకుంటే అధికారులు ఏం చెప్పినారంటే బుధవారం నాడు వేసేస్తాము, శనివారం నాడు వేసేస్తాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు వేయలేని కారణంగా మేము ఈరోజు ఈ యొక్క నిరసన దీక్ష 5 గంటల వరకు మనము చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు రేపటి లోపల ఆ కార్యక్రమం చేయకపోతే మేము నిరసన ఇంకా తీవ్రంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ కత్తారపల్లి రోడ్డు వరకు మీరు వేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. కట్టపైన సామాజిక కార్యకర్తలుగా మేము నిరాహార దీక్షకు పూనుకున్నాం. 9 నుండి స్టార్ట్ అయింది. గతంలో అనేక సమస్యలు పుంగనూరు పట్టణంలో జరిగాయి. కానీ ఆ సమస్యల్లో కొత్త సమస్య ఏదంటే ములుబాగల్ నుంచి పుంగనూరు నుంచి ములుబాగలు, అదేవిధంగా కట్టపై నుంచి రామసముద్రం రోడ్డు, ఇది ప్రధానమైన సమస్య. ఈ సమస్యను అక్కడ వెళ్ళే ప్రయాణికులకు ఏ విధంగా అంటే నరకం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒకసారి మనం కట్టపై నుంచి రామసముద్రం వెళ్ళే రోడ్డు చూస్తే అనేక గుంతలు, ఎక్కడ చూసినా అడుగడుక్కు గుంతలే. హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళే గర్భిణీ స్త్రీలు అంబులెన్స్లో పోయేటప్పుడు అనేక ఇబ్బందులు అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఉంది, ఆ డిగ్రీ కాలేజీ పిల్లలు స్కూటర్లో వెళ్ళే వాళ్ళు కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ వెళ్ళే ప్రకాశం కాలనీ కానీ, హాస్పిటల్కి వెళ్ళే కానీ, డిగ్రీ కాలేజీ వెళ్ళే కానీ అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇది అధికారులకు తెలియని విషయం కాదు. అదేవిధంగా కట్టపై నుంచి ములుబాగల్ అంటే ములుబాగల్ నుంచి కర్ణాటక, తమిళనాడు వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ డాన్ బోస్ స్కూల్ ఉంది. అదేవిధంగా ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్తే కత్తార్లపల్లి అంట, మార్లపల్లి అంట, రకరకాలైన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు అనేక సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ వెళ్ళే వాహనాలు ఆ దుమ్ము ధూళి ఆ కళ్ళల్లో పడి ఆ స్కూటర్లో వెళ్ళే విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ అనేక ఇబ్బందులు పడుతూ కింద పడిపోయి స్కిడ్ అయిపోయి బండ్లు కళ్ళల్లో దుమ్ము పడి ఒక విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది. వీటన్నీ ఎందుకు పట్టించుకోవడం అధికారులు? ఈరోజు మనము ఒక విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు తిరస్కరించారో ఒకసారి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని, ప్రజలకు సేవ చేయడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని ప్రభుత్వాన్ని మార్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? వాటికంటే ఎక్కువగా ఇప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అట్లీస్ట్ కనీసము ఈ రోడ్లు వేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీనికి కారణం ఎవరు? టెండర్లు తీసుకున్న తర్వాత టెండర్దారుడు రోడ్డు పూర్తి చేయాలి. మరి డిఈ వానికి ఎందుకు ఒత్తాస పలుకుతున్నాడు? టెండర్దారుకు డిఈ ఎందుకు ఒత్తాస పలుకుతున్నాడని ఆ డిఈకి ఆ టెండర్దారునికి
ఏంటి లింకు? మరి వాళ్ళకిద్దరికి ఉన్నటువంటి అనుబంధం ఏంది? రహస్య ఒప్పందం ఏంది? తారు లేదని చెప్తే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ తారు లేదు, అక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచి రాలేదు అంటే ఇక్కడ ఎప్పుడు అమాయకులు ఎవరు లేరు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు గుర్తించాలి, ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రభుత్వాన్ని మార్చిందే ప్రజలకు సమస్యలు పరిష్కారం అయిందని చెప్పి మార్చినారు. కానీ ఇప్పుడు పరిష్కారం కాకపోతే ప్రజల పరిస్థితి ఏంది? తిరిగి ఏం పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వానికి? కాబట్టి నేను గుర్తుపెట్టుకొని అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే ఈ 2 రోడ్లు పరిష్కారం చేయకపోతే ఈ నిరాదీక్ష కాదు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం, రోడ్లు కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెవెన్యూ కానీ ఆర్ఎండ్బి కానీ కలెక్టర్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కానీ ఇక్కడ మున్సిపాలిటీ ఇక్కడి నుంచి ఎంటర్ అవుతుంది. మున్సిపాలిటీ అధికారులు రావాలి ఇక్కడికి, మొత్తం అడ్మినిస్ట్రేటర్ అంతా ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా ఒక విషయాన్ని మాకు తెలియజేయవలసిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం, ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కూడా తెలియజేసి వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అప్పుడు ప్రభుత్వం కానీ మా పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము కూడా